రోడ్డు ఎక్కుతున్నారు కదా, అది వినిపిస్తాం. నువ్వు మోసం చేసినావు కదా సూపర్ 6 అని, ఆ మోసాల గురించి ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కడ వెంటబడి కొడతారో అని ఇళ్ళ దగ్గర కూడా పోలేకపోతున్నారు కదా మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు, నువ్వు. అది వినిపిస్తాం. ఇవన్నీ వినిపించవచ్చు. ఓన్లీ థింగ్ ఇది ఒక్కటి జరిగితే నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ కుట్ర ఏంటి? ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు, లేదా నువ్వు బ్రహ్మాండమైన విజనరీ అయినట్టు, భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు. ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు, నన్ను క్వశ్చనే చేయలేకపోయారు, అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను. అందుకోసం పొద్దుపోయిన సవాలు వేసినావు. సో నీకు తమ్ముడు ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు. మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తారని 10 ఇళ్ళు కూడా తిరగలేకపోయినారు చూడు మీ నాయకులు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి. అక్కడ మిమ్మల్ని ఒకరో ఉండి జనమే ఎట్లా వెంటబడి కొడతారో తెలుస్తుంది. అక్కడైనా తెలుస్తుంది. అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా? ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే చూస్తున్న జనం కానీ, లేదా మాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తి అరుస్తున్న ఆ గొంతుకు కానీ వాటికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నిలబడుతున్నది కానీ చూస్తుంది. మీరు గమనిస్తే ఏడాది తిరగకముందు ఎంత అధ్వానంగా నీ పాలన ఉందనేది తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇంకెందుకు పొద్దుపోని మాటలు ఇవన్నీ కూడా. ఎందువల్ల మళ్ళీ చెప్తాను, నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, వచ్చేస్తాం. చిన్న మాట మీ స్పీకర్కి చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇమ్మీడియట్ వస్తారు, ఎట్లుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు. లేదా ప్రజాక్షేత్రంలో ఎలాగో చేస్తున్నావు. అసలు అవి ఎక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వలేక బూతులకు లంఘించుకుంటాడు. నువ్వు, నీ వెనకుండే గణం, నీ మాఫియా గణం ఉంది కదా, మీరందరూ, మీ నాయకులు అందరూ. సో వాటికే ఆన్సర్ ఇవ్వలేకున్నారు. నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ ఇంకోటో అని ఓ మైక్ పెట్టుకొని, లేదా పక్కన ఊరు లేకుండా ఒక్కడివే పెళ్ళి పబ్లిసిటీకి తయారు చేసుకుంటున్నది అదే చూస్తున్నాం. అది కాకుండా నువ్వు జనంలోకి వెళ్ళు, తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ పొద్దుపోని మాటలు? అంటే మీరు విధ్వంస పాలనని పులివెందుల ప్రజలు కూడా గుర్తించారు కాబట్టి మనం ఉప ఎన్నికలు ఓడించారని కూడా ఒక మాట. అది ఎన్నికైతే కదా జరిగింది. ఎన్నికైతే ఏమన్నా అనుకోవచ్చు. ఆయన అనుకొని ఆయన భుజాలు ఆయన చర్చుకొని, ఇది ఇప్పుడు అసెంబ్లీ మాదిరే. అసెంబ్లీ జరిగి తనకు చూడు రాలేక బెదురుకున్నారు, మేము బ్రహ్మాండంగా పాలిస్తున్నామని ఇట్లా సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. అట్లా అనడానికి ఉపయోగపడుతుందేమో వాటి. కానీ అక్కడ ఎలక్షన్ ఎక్కడ జరిగింది ఆయనకు తెలియదా? అది ఎలక్షన్ జరగలేదు. అండ్ అధికారులు, పోలీసులు పోయి ఆడ నడిపింది అది ఒక ఫార్సు, ప్రహసనం. ఓట్లు వాళ్ళే గుద్దుకున్నారు, వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు తప్ప ఏం జరగలే. నిజంగా అదే వేరే పరీక్షలు ఎక్కర్లే. మేము మాట్లాడడమో ఆయన మాట్లాడడమో ఇవన్నీ ఎందుకు? కావాల్సినంత ఓపెన్ ఏరియా ఉంది. నిజంగా నువ్వు సంవత్సరంలో ఏదైనా చేసినావు అనుకుంటే ఎందుకు ఇల్లు తిరగలేకుండా అన్నారు మీ నాయకులు. మా నాయకులు ఆ రోజు తిరిగినట్టు 2-3 సార్లు తిరిగారు, ఒకసారి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మా ఎమ్మెల్యేలు తిరిగారు. మీ వాళ్ళని పొమ్మనండి, ఇల్లు 10 ఇళ్ళు సరిగా తిరగమనండి వరుసగా. మేము చేసాం ఏడాది పాలన మోసం, దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం, దానికి వస్తున్న స్పందన ఏంటి? మేము చేయగలుగుతున్న దీన్ని నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది, బ్రూటల్ మెజారిటీ ఉంది, నీకు ఉంది, నీకు మందబలం అంత ఉంది. నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు. మరి చంద్రబాబు నాయుడు అక్కడే గమనించాలి ఏం జరుగుతుంది. అంటే పులివెందుల్లో అంటే నారా లోకేష్ సేవ క్రితం ట్వీట్ పెట్టారు సార్, పులివెందుల్లో జగన్ గారిని కలవడానికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా వీఐపీ పాస్ ఇస్తారా అనేది ఆయనకు వచ్చారు. నాకు ఏడ్చినట్టుంది. నీకు పాసులు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. కానీ నీకు కానీ మీ నాయనకు కానీ ఎవరైనా అభిమానులను ఉంటే కదా, ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, అభిమానులు వేల కొద్ది తరలి వస్తే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. మీకు వెతుక్కోవాలి. ఏదో ఈ మధ్య ఎప్పుడు గుంటూరులో తిరుగుతున్నాడు, రోడ్ షో అని చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఒక్కడే రోడ్డు మీద పోతున్నాడు, చేయకుండా సెక్యూరిటీ తప్ప ఎవరు పక్కన లేరు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు. ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్లడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి. మీరు కేకలేసి అరిచినా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీరు మొంగపోయి ఇల్లు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీ దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకోరు కాబట్టి. ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడికి వస్తున్నారు ఎవరన్నా వచ్చి బాధలు చెప్పుకుంటాం, మాకు ఏదైనా ఇచ్చేయండి అని.
అక్కడికి ఎవడు పోవట్లే, ఎందుకంటే ఏది జరగదు కాబట్టి. అలాంటి మీదికు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక. ఊరికి అనవసరంగా ఏదో అంటాడు లేపి తన్నించుకోవడం అంటే లోకేష్ ఆయన చేస్తున్న పని అలాంటిదే. మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు. వస్తున్న దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి, అందరూ కలిసి వీలైనంత ఎక్కువ మంది కలిసేట్టు ఎట్లా చేయాలి అనుకోవడానికి ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం. మీకైతే అవసరం ఉండదు కాబట్టి ఏదో అంటాడు అందరి ద్రాక్ష పుల్లన మనకు తెలియదంతా చెత్త పిచ్చిది అని లోకేష్ అనుకుంటా అంటే ఆయన అజ్ఞానానికి జాలిపడడం తప్ప ఏం చేయలేదు. 30 ఏళ్ళు రాజకీయ జీవితం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకుని సెలబ్రేషన్స్ కూడా పెద్ద ఎత్తున చేసుకున్నారు. సంస్కరణలన్నీ కూడా చంద్రబాబు తీసుకొచ్చారు. 30 ఏళ్ల వెన్నుపోటు ఇది ఉత్సవాలు, అసలు వార్షికోత్సవాలు కూడా జరిపితే బాగుంటుంది. జరుగుతున్నాయి కూడా. 30 ఏళ్ళు అనగానే గుర్తొచ్చేది ఎవరికైనా ఎన్టీ రామారావుని ఎట్లా దించాడు, ఆ దించడమే కాదు ఆయన్ను రోడ్డు మీద ఎట్లా పడేశాడు, కట్టుబట్టలతో ఆస్తులు కూడా లాక్కొని వ్యవస్థలను అప్పుడు ఎట్లా మేనేజ్ చేసి ఘోరంగా అవమానకరమైన రీతిలో చేశాడనేది ఈ సమకాలీన చరిత్ర తెలిసిన అందరికీ తెలుసు. లక్కీగా అప్పటికి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఆ దినం వస్తే మన ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. ఎన్టీఆర్ గారు ఎట్లా తిట్టిపోశారో, జామాత దశమగ్రహమా ఏదో ఇట్లాంటి పేరుతో ఏ రకంగా ప్రపంచంలోనే ఇంత నటుడు ఇంత దుర్మార్గుడు ఎవరు ఉండరని ఏ రోజు సర్టిఫికేట్ ఎట్టించాడో ఎన్టీఆర్ గారు, ఇవి అందరికి గుర్తున్నాయి. అవి గుర్తు చేసుకోవడానికి కరెక్టు ఇది. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గుర్తు. పీడకలనండి ఇంకొకటేనండి, తన ఘనకార్యం అంటే గుర్తొచ్చేది ఇదే వస్తే. ఎందుకంటే ఆయన చేసిన ఏకైక ఘనకార్యము దాన్ని ఏమంటారు డూబియస్ రికార్డ్ అంటాం. దాంట్లో ఆయన చేసిన గొప్ప ఇదేంటంటే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ గారిని అన్ని దీనిలను వదిలేసి అడ్డదారిలో అడ్డంగా దించేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా మభ్యపెట్టి తన వైపు తిప్పుకొని సైకలాజికల్గా మేనేజ్ చేసి లేని మెజారిటీని చూపించుకొని, అంటే అన్ని రకాల నవరసాలు ఉన్నాయి దాంట్లో. ఆ రోజు జరిగే దాంట్లో ఆఖరికి వ్యవస్థలను కూడా మేనేజ్ చేశాడు. కోర్టులో కూడా అలాంటి తీర్పు తెచ్చుకొని కంప్లీట్ ఆస్తులతో సహా కొల్లగొట్టాడు. ఈరోజు ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ అయితే ఇవన్నీ కూడా పర్సనల్ దీనికి తీసుకొచ్చేసుకున్నాడు ఇమ్మీడియట్ తను రావడంతోనే. అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన దాన్ని లాగేసుకోవడమే కాకుండా, ఆస్తులన్నీ లాక్కోవడమే కాకుండా వాటిని తన పర్సనల్ దీంట్లో కూడా మార్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. సక్సెస్ఫుల్గా అయ్యాడు అందులో చాలా భాగం. ఇలాంటి వాటన్నిటికీ డూబియస్ రికార్డ్ ఏదైనా ఉంటే ఆయన హిస్టరీ, ఆయన 30 ఏళ్ల ఘనకార్యాలు వాటిని తలుచుకోవడానికి పనికొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించాలని స్పీకర్ గారు కామెంట్ చేశారు. ఇప్పటికైనా అసెంబ్లీకి వస్తారా అలాగే చెప్పమని అడుగుతాం. సింపుల్. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఆయన ఒక్క మాట కోర్టులో కేసు ఉంది. ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాం అనేది కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. అది ఒక కిరీటం కాదు, అది వస్తే సభా నియమాల ప్రకారం సమయం వస్తుంది కాబట్టి మాట్లాడచ్చు. సింపుల్గా ఆయన ఒక అఫిడవిట్ వేసేసి ఎస్ వీ విల్ గివ్ వాట్ ఎవర్ ఆ ఫెసిలిటీస్ టైంకి రిలేటెడ్ సభలో ఫ్లోర్లో వ్యవహరించడానికి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తాం అని ఒక మాట అనేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ప్రజల గొంతుకు ఎట్లుంటుంది, ప్రతిపక్ష వాణి ఎట్లుంటుంది అనేది గతంలో వినిపించింది, మరింత బలంగా ఇప్పుడు వినిపిస్తారు. వినిపించడానికి కావాల్సిన, ఎందుకంటే మోసం అప్పటికి మించి ఇంకా ఎక్కువ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నిలదీయడానికి కావాల్సినవి ఉన్నాయి. కానీ ఆయన స్పీకర్ నోట బూతులు తప్ప వేరే రావు. ఎవరు అయ్యన్న పాత్ర గారు ఆయన ఇలాంటి పెద్ద పెద్ద మాట్లాడలేదు కూడా లాభం లేదు. ఆయనకు తెలుసు తను ఏం మాట్లాడుతున్నాడో. అవి అక్కడికి వస్తే నిజంగా క్వశ్చన్ చేయడం ఏ రకంగా తమ తట్టుకోలేరనే విషయం ఆయనకు తెలుసు. ఆయన సిద్ధహస్తుడు ఏదన్నా అయితే బూతుల్లో సిద్ధహస్తుడు అవుతాడు. మరి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చొని మొన్న కూడా ఈ మధ్య కూడా నోరు పారేసుకున్నట్టున్నాడు. ఆయనకు తెలిసిన ఏకైక భాష కానీ ఇవి కానీ ఇదే ఉంది. ఇప్పుడు మనం అంటున్నందుకు మళ్ళీ తిడతాడేమో తప్ప బూతుల్లో ఎక్స్పర్ట్ ఆయన వచ్చి అసెంబ్లీ గురించి, దాని పవిత్రత గురించి, లేకుంటే అక్కడికి వచ్చి వ్యవహరించాల్సిన తీరు గురించి జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్సీపీకో నీతులు వల్లించడం అనే దాంట్లో దానికి ఎలాంటి అర్థం ఉంటుందైతే నేను అనుకోవట్లేదు. సార్, ఫైనల్ రుషికొండ బిల్డింగ్ల గురించి మొన్న వరకు జగన్ ప్యాలెస్ అన్నారు, ఇప్పుడేమో టూరిజం బిల్డింగ్లు అంటారు. ఈ 2 నాలుగుల ధోరణి ఏ విధంగా